బీజీఎంఐని హై క్వాలిటీలో యూట్యూబ్లో లైవ్ స్ట్రీమింగ్ ఎలా చేయాలో చెప్తా చూడండి. నేనైతే చాలా యాప్స్ అయితే యూజ్ చేసిన లైవ్ స్ట్రీమింగ్ కోసం, కానీ అన్నిటికన్నా బెస్ట్ యాప్ అయితే ఈ ప్రిజమ్ లైవే. మీరు యాప్ స్టోర్ అన్నా ప్లే స్టోర్ నుంచి అన్నా ఇదైతే ముందు డౌన్లోడ్ చేసుకోండి ఈ యాప్ని. ఈ యాప్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తా చూడండి. ఈ ప్రిజమ్ లైవ్ అయితే ఓపెన్ చేసినప్పుడు ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. మేము ముందైతే దీంతో ఒక దాంతో అయితే లాగిన్ అవ్వండి. ఫస్ట్ అయితే మీరు లాగిన్ అయిన తర్వాత వీడియోకి, తర్వాత మైక్కి, తర్వాత గ్యాలరీకి అయితే ఫొటోస్కి అయితే యాక్సెస్ అడుగుతుంది. అన్నిటికీ అలో ఇచ్చేయండి. లాగిన్ అయిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. మనం అయితే స్క్రీన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ స్క్రీన్ సెట్టింగ్స్ చేసుకోవాలంటే ఇక్కడ కనిపించే సెట్టింగ్స్ మీద ట్యాప్ చేయాలి. ఈ 16:9 ఉంటేనేమో ఫుల్ వీడియో, 9:16 ఉంటేనేమో షార్ట్ వీడియో. మీరు ఫుల్ వీడియో కావాలంటే 16:9 పెట్టుకోండి, షార్ట్ వీడియో కావాలనుకుంటే 9:16 పెట్టుకోండి. దాని తర్వాత స్క్రీన్ సెట్టింగ్స్లో ఫుల్ స్క్రీన్లో కింద మనం అంటే బ్యానర్ యాడ్ చేయడానికైతే స్క్రీన్ని ఒకసారి ట్యాప్ చేసి మీదికి ఎటన్నా స్లైడ్ చేస్తుంటే స్లైడ్ అవుతుంది. దాని తర్వాత దీని కింద బ్యానర్ యాడ్ చేయాలంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద వచ్చి ఇక్కడ ఫోటో అని కనిపిస్తుందా, ఇమేజ్ అని, ఫోటో కాదు ఇమేజ్ అని, ఈ ఇమేజ్ మీద అయితే ట్యాప్ చేయండి. ఇక్కడ బ్యానర్ అయితే ఇమేజెస్ అయితే కనిపిస్తుంటుంది, అంటే మీరు వేసుకున్న లోగోని అయితే దాన్ని సెలెక్ట్ చేసుకొని యాడ్ అని మీద కనిపించే బటన్ నొత్తడమే. నా దగ్గరనైతే ఫుల్ వీడియోకి అయితే బ్యానర్ ఇట్లా ఏం లేదు, అందుకే ఇప్పుడైతే నేనైతే యాడ్ చేస్తలేను. యాడ్ చేసిన తర్వాత మళ్ళీ టెక్స్ట్ మీద ట్యాప్ చేయండి. అంటే మీరు ఏదైనా గోల్ పెట్టుకోవాలనుకున్న సబ్స్క్రైబర్లని సబ్స్క్రైబ్ చేయండి అని ఏదైనా సంథింగ్ మీరు ఇష్టం వచ్చింది పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ టెక్స్ట్ చేసి దాన్ని సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ యాడ్ అని కొట్టండి. ఆ స్క్రీన్ మీద యాడ్ అవుతుంది. మీ స్క్రీన్ మీద ఎటన్నా ఒక దిక్కు పెట్టుకోండి మీ ఇష్టం వచ్చిన దగ్గర. ఇప్పుడు సబ్స్క్రైబర్ కౌంట్ని ఎలా యాడ్ చేయాలో చెప్తా చూడండి. ముందుగానైతే మీరు గూగుల్లోకి వెళ్ళి సబ్స్క్రైబర్ కౌంటింగ్ అని ఓపెన్ చేయండి. ఫస్ట్ వచ్చిన లింక్ను ఓపెన్ చేసి మీ ఛానల్ని సెర్చ్ చేయండి. ఇక్కడనైతే మీ ఛానల్ అయితే ఓపెన్ అవుతుంది. మీ ఛానల్ ప్రొఫైల్ని ఓపెన్ చేయండి. ఇక్కడ యాడ్స్ వస్తుంటే క్లోజ్ వచ్చి మొత్తం కిందికి వెళ్ళండి. మొత్తం కిందికి వెళ్ళిపోండి. ఇక్కడనైతే ఇక్కడ కిందికి వెళ్ళిన తర్వాత ఇక్కడ యూఆర్ఎల్ నన్ను ఇక్కడ ఒక లింక్ అవుపిస్తుంది కదా, ఆ లింక్ను అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ ప్రిజమ్ లైవ్లోకి వచ్చి మళ్ళీ వెబ్సైట్ని ఓపెన్ చేయండి. వెబ్ అని ఇక్కడ అనిపిస్తుంది కదా, వెబ్ని అయితే ఓపెన్ చేయండి. యూఆర్ఎల్ని అయితే ఇక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ మనం క్రోమ్లో కాపీ చేసిన యూఆర్ఎల్ని ఇక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ మీరు టైటిల్ ఇవ్వాలి, దీనికి ఏదో ఒక టైటిల్ ఇవ్వాలి. మీ ఇష్టం వచ్చింది ఇచ్చుకోండి, సబ్స్క్రైబర్ కౌంట్ అని ఏదో ఒకటి సంథింగ్. నేనైతే నా పేరు ఇస్తున్నా, సాయి అని. ఇక్కడనైతే నా ఛానల్ సబ్స్క్రైబర్ కౌంట్ అయితే యాడ్ అయింది, ఒకసారి చూడండి. మీరు ఇట్లా ఇది స్క్రీన్ మీద అయితే కనిపిస్తుంది. నేను స్క్రీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నా, అంటే చిన్నగా నా స్క్రీన్కి తగ్గట్టు. మీరు ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకొని దేన్ని ఒక దగ్గర కింద పెట్టుకోండి, మీ ఇష్టం వచ్చిన దగ్గర. అంటే మీ ఛానల్ ఇట్లా అవుపించే దగ్గరనో ఎక్కడో ఒక దగ్గర మీ ఛానల్లో ప్రొఫైల్ కింద అడ్జస్ట్మెంట్ చేసుకోండి. దాని తర్వాతనైతే ఈ చార్ట్ అనేది వేస్ట్ అని అడిగితే, ఇది అంటే కింద చార్ట్ వస్తూనే ఉంటుంది యూట్యూబ్లో. మళ్ళీ ఇది ఎక్స్ట్రా ఎందుకు ఇచ్చినో నాకు అర్థం కాదు. దీన్ని అయితే లైట్ తీసుకోండి. దాని తర్వాత ఇక్కడ అవతార అయితే వస్తుంటాయి, అంటే మీరు మాట్లాడుతుంటే మీ ప్లేస్లో ఈ అవతార అనేది మాట్లాడుతుంటుంది. అది మనం చేసేది ఫుల్ స్క్రీన్, దీనికి ఇట్లా మనకు అవసరం లేదు. ఈ క్యూఆర్ కోడ్ అనేది అంటే మన ఫేస్ క్యామ్ ఇట్లా యాడ్ చేయడానికి దీనికి సపరేట్ యాప్ ఉంటుంది. దానికి లెంతీ వీడియో పడుతుంది. అది చిన్నగా నేను ఓలన్నా మెసేజ్ చేయండి పర్సనల్గా అయితే దీన్ని చెప్తాను. దీన్ని వీడియోలో అయితే ఇంక్లూడ్ చేయాలంటే దాన్ని మళ్ళీ వేరే టాపిక్ వెళ్ళిపోతుంది. ఇక్కడ మనకి స్క్రీన్ ఎడిటింగ్ అయితే అయిపోయింది. స్క్రీన్ సేవర్ సెట్టింగ్స్ అయితే ఎలా చేసుకోవాలో చెప్తా చూడండి. ఇక్కడ కనిపించే హైడ్ బ్రాడ్కాస్టింగ్ స్క్రీన్ అనేది ఆన్ చేస్తే మీ లైవ్ అయితే ఎవరికి కనిపించదు. కమింగ్ సూన్ స్ట్రీమ్ అనే కింద మీరు అంటే కింద అవుపిస్తున్నాయి కదా, ఇవి మీరు సెలెక్ట్ చేసుకుంటుంటే అవి వేరు అంటే మీరు బయటికి వెళ్ళినప్పుడు ఇవి ఆన్ చేసిపోతే ఇవి ప్లే అవుతుంటాయి అన్నమాట. ఇది మీద వచ్చేసరికి టైము మనం ఎన్ని నిమిషాలు అంటే ఇప్పుడు లైవ్కి వస్తున్నాం అంటే ఇన్ని నిమిషాలు ఉంటుంది కదా, 1 minute 2 minutes. ఇప్పుడు జోనోతన్ ఇట్లా పెట్టుకుంటారు కదా ఎంట్రెన్స్, అట్లా మనం ఇట్లా పెట్టుకోవచ్చు. దాని తర్వాత స్క్రీన్ అనేది ఆటోమేటిక్గా గేమ్ ప్లేన్ అయితే చూపిస్తుంది. అంటే మనం గేమ్ ఆడుతుంటే ఆ టైం తర్వాత మనం ఎంత టైం పెట్టుకుంటే అంత టైం వరకు అయితే ఇదే స్క్రీన్ కనిపిస్తుంటుంది. మన కింద కనిపించే స్క్రీన్లు ఉన్నాయి కదా, స్క్రీన్ స్టార్టింగ్ స్క్రీన్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అనేది. ఇప్పుడు షార్ట్ వీడియో సెట్టింగ్స్ చెప్తా ఒకసారి చూడండి. ఇక్కడ 9:16 ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కూడా స్క్రీన్ ఎడిటింగ్ ని ట్యాప్ చేయండి. దాని తర్వాత స్క్రీన్ అయితే ఫుల్ స్క్రీన్ వస్తుంది. మనం బీజేఎంఐ ఆడుతున్నాం కాబట్టి దీన్ని అయితే అంటే ఒక సైడ్కి మార్చాలి. ఇక్కడ కనిపించే స్క్రీన్ అయితే ట్యాప్ చేసి దీన్ని అంటే ఇక్కడ మీకు సింబల్ అవుపిస్తుంది కదా వర్టికల్ అని, దాని అంటే వర్టికల్ అంటారు ఏమంటారు నాకు తెలియదు, దాన్ని అయితే ఆన్ చేయండి. దాని తర్వాత మీరు ఎంత అంటే స్క్రీన్ ఎంత పెద్దగా అవపడాలని దాన్ని చేతితోటి అయితే ట్రాక్ చేయండి. మన పిక్సార్లో కానీ ఇన్స్టాగ్రామ్లో స్టోరీ ఎలా పెడతామో అలాగే సేమ్. దాని తర్వాత సేమ్ నేను ఫుల్ వీడియోలో ఎట్లా చెప్పినో సేమ్ టు సేమ్ అన్ని వెబ్సైట్లు అవే, క్యూఆర్ కోడ్లు అవే, అన్ని సేమ్ టు సేమ్ ఉంటుంది. మీ దగ్గర ఉన్న లోగోలను అయితే ఇక్కడనైతే యాడ్ చేసుకోండి.
స్క్రీన్ సెట్టింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత మీరు లాబీకి వచ్చిన తర్వాత ఇక్కడనైతే 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, దాని మీద అయితే ఒకసారి ట్యాప్ చేయండి. ఇక్కడ కానీ మీరు ఏం వద్దొద్దు, ఇక్కడనైతే ఆడియో మిక్సర్ అని కనిపిస్తుంది కదా, దీని మీద అయితే ట్యాప్ చేయండి ఒకసారి. దీని మీద ట్యాప్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. చాలా మందికి గేమ్ ఆడుతుంటే నాయిస్ వస్తుంటది, చాలా మందికి అది ఎందుకు వస్తుందో నేను చెప్తా చూడండి. ఇదైతే మైకు అంటే ఫోన్ కున్న మైకు, మీరు పెట్టుకున్న హెడ్ ఫోన్స్ మైకు ఇక్కడనైతే సెలెక్ట్ అయ్యి ఉంటాయి. మనం గేమ్ ఆడుతుంటే ఫ్యాన్ దగ్గరికి ఫోన్ తీసుకుపోయినప్పుడు గేమ్ వాయిస్ అనేది ఈ ఫోన్ మైక్ దగ్గర నుంచి ఇట్లా పోతుంటది, ప్లస్ మీ చెవుల దగ్గర ఉన్న హెడ్ ఫోన్స్ దగ్గర నుంచి ఇట్లా పోతుంటది. అందుకే నాయిస్ ఎక్కువ వస్తుంటది. మీరు ఏం చెప్తారంటే గేమ్ వాయిస్ అనేది మైక్ త్రూ అంటే మైక్ నుంచి పోవాలన్నా ఫోన్ మైక్ నుంచి పోవాలన్నా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు హెడ్ ఫోన్స్ నుంచి పోవాలన్నా లేకపోతే ఫోన్ నుంచి పోవాలా అనేది అంటే మీరు బెస్ట్ ఏ మైక్ ఉన్నదో అంటే చెక్ చేసుకోండి, తెలుస్తుంది మీకు. ఆ మైక్ నైతే సెలెక్ట్ చేసుకోండి ఇక్కడనైతే. ఇప్పుడైతే యాప్ సెట్టింగ్స్ అయిపోయినాయి. ఇప్పుడు యూట్యూబ్ సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలో చెప్తా చూడండి. యాడ్ ప్లాట్ఫామ్ అని ఉంది కదా, ఈ ప్లాట్ఫామ్ మీద వస్తండి. దాని మీద వచ్చినప్పుడు అయితే మనకి డిఫరెంట్ యాప్స్ అయితే కనిపిస్తుంటాయి. మనం అయితే యూట్యూబ్లో లైవ్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి యూట్యూబ్ని సెలెక్ట్ చేసుకున్నాం. మీరు డైరెక్ట్ యూట్యూబ్ నుంచే లైవ్ చేయాలనుకుంటే ఇక్కడ కనెక్ట్ యూట్యూబ్ అని ఉంది కదా, దీన్ని వత్తండి. డైరెక్ట్ యూట్యూబ్కి రీడైరెక్ట్ అయిపోతుంది, అంటే మీ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళిపోతుంది. అట్లా కాకుండా యూట్యూబ్ స్టూడియో నుంచి లైవ్ చేయాలనుకుంటే నేను చెప్పిన స్టెప్స్ అయితే ఫాలో అవ్వండి. యూట్యూబ్ మానిటైజేషన్ అయిన ఛానల్ అసలు R&T నుంచి అంటే యూట్యూబ్ స్టూడియో నుంచి ఎలా లైవ్ స్ట్రీమింగ్ చేయాలో చెప్తా చూడండి. ముందుగానైతే క్రోమ్కి రండి. క్రోమ్లో youtubstudio.com అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది యూట్యూబ్ది. దీంట్లో మీరు ఇక్కడ లైవ్ అని కనిపిస్తుంది కదా, ఈ లైవ్ అయితే ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయో లేదో నాకు తెలియదు కానీ ఇక్కడ URL అని ప్రతి ఒక్కటి కనిపిస్తుంది కదా, ఇక్కడ సెలెక్ట్ అన్నిటిని చేసుకోండి. అంటే మీ యూట్యూబ్ కి తగ్గట్టు థంబ్నెయిల్ యాడ్ చేసుకోండి, టెక్స్ట్ యాడ్ చేసుకోండి. చాలా మంది ఇక్కడనైతే ఒక తప్పు ఎత్తుంటారు. ఇక్కడ మానిటైజేషన్ అని ఉంది కదా, ఇక్కడనైతే మానిటైజేషన్ ని ఆన్ చేసుకోండి. ఇది ఆన్ చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి యూట్యూబ్ నుంచి. ఇక్కడ ఆన్ చేసుకోండి, ఇది మర్చిపోకండి. చాలా మంది ఇది మర్చిపోతుంటారు. మీరు యూట్యూబ్ స్టూడియోలో ఇవన్నీ ఆన్ చేసిన తర్వాత సేవ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. యూట్యూబ్ స్టూడియోలో అయితే నా కామెంట్ బాక్స్లో అయితే నా పిన్ చేసుకుంటున్నాను, నా కామెంట్ నేనే సబ్స్క్రైబ్ చేయండి అని. దాని తర్వాత నేను ప్రోడక్ట్స్ యాడ్ చేస్తున్నా, అంటే బ్రాండ్ ప్రమోషన్ ఇట్లా వస్తాయి కదా యూట్యూబ్ స్టూడియో నుంచి, అవన్నీ నేను ఇక్కడనైతే యాడ్ చేసుకుంటున్నా. ఈ వస్తువుల్ని మనం యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడనైతే సేవ్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ స్ట్రీమ్ URL అని కనిపిస్తుంది కదా, ఫస్ట్ దాన్ని కాపీ చేసుకోండి. దాన్ని యూట్యూబ్ స్టూడియోలోకి వచ్చి ఇక్కడ మళ్ళీ స్ట్రీమ్ URL అని కనిపిస్తుంది కదా, దీన్ని తీసేసి ఇప్పుడు మనం కాపీ చేసుకున్న దాన్ని ఇక్కడ పేస్ట్ చేయండి. ఇప్పుడు యూట్యూబ్కి ఎక్కడ ఉంటుందో చూపిస్తా చూడండి. ఇక్కడ చూపిస్తుందా మీద, ఇక్కడ కాపీ, ఇక్కడ సింబల్ చూపిస్తుందా, ఇక్కడ కీ అయితే ఉంటుంది. ఆ కీని కాపీ చేసుకోండి. ఆ కాపీ చేసుకున్న కీని తీసుకొచ్చి ఇక్కడనైతే పేస్ట్ చేయండి. ఇక్కడ కాపీ చేసుకున్న తర్వాతనైతే ఇక్కడ డన్ కొట్టండి. ఇదైతే యూట్యూబ్కి స్టూడియోకి రీడైరెక్ట్ అవుతుంది, అంటే యూట్యూబ్ స్టూడియోకి కనెక్ట్ అయ్యి ఉంటుంది. మీరు లైవ్ ఎత్తి ఇక యూట్యూబ్ స్టూడియో త్రూ యూట్యూబ్కి లైవ్ వెళ్తుంది అనమాట. ఇక్కడ నుంచి అయితే ఇక్కడ మీ యూట్యూబ్ ఛానల్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ క్రాస్ సింబల్ ఉంది కదా, దీన్ని వచ్చిన తర్వాత బ్యాక్ వచ్చేయండి. ఇక్కడనైతే మీకు గో లైవ్ అని అయితే కనిపిస్తుంది. ఇక్కడనైతే మీరు గో లైవ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ రెజల్యూషన్ ని మీకు వచ్చే నెట్ ని బట్టి క్వాలిటీని అయితే పెట్టుకోండి. ఇక్కడ వీడియో క్వాలిటీలో మీకు నెట్ ఎక్కువ తక్కువ అవుతున్నట్టయితే అడాప్టివ్ లో పెట్టుకోండి, లేదు స్టేబుల్ గా వస్తున్నట్టయితే ఫిక్స్డ్ లో పెట్టుకోండి. ఇక్కడ ఇంకోటి ఉంటుంది ఫ్రేమ్ రేట్ అని, మీది 120 FPS డివైస్ అయింది అనుకోండి 60 FPS పెట్టుకోండి. మీ 60 FPS డివైస్ అయితే 30 FPS పెట్టుకోండి, దాంట్లో సగం పెట్టుకోండి. ఇక్కడ బిట్ రేట్ అయితే అంటే తక్కువనే పెట్టుకోండి. నన్ను అడుగుతానైతే నేనైతే 400 kbs అయితే పెట్టుకున్నా, అంటే మీరు వచ్చే నెట్ని బట్టి. ఇక్కడ నేను చూపించిన సెట్టింగ్స్ తప్ప మీరు ఏ సెట్టింగ్స్ మారవద్దు. దాని తర్వాత మీరైతే గో లైవ్ అని కొట్టిరంటే యూట్యూబ్లోకి మీ వీడియోని అయితే లైవ్ వెళ్ళిపోతుంది. ఇక్కడ ఐఫోన్ ఉన్న వాళ్ళు గుర్తించాలి, ఇక్కడ మైక్ మీరు ఇక్కడ ఆన్ చేస్తేనే మీరు మాట్లాడేది అక్కడ వినబడుతుంది. మీరు ఇక్కడ ఆఫ్ చేస్తే మాత్రం మైక్ అనేది వినబడదు. మీకు చెప్పిన ప్రకారం అయితే నేను ఇట్లా యూట్యూబ్లో లైవ్ చేసిన, ఒకసారి మీరే వెళ్ళి చూడండి వీడియో క్వాలిటీ ఎలా వచ్చిందో. షార్ట్ వీడియో చేసిన, ఫుల్ వీడియో చేసిన. మీకు ఏమైనా డౌట్లు ఉంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను.